అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs Rambai with extended cut, streaming now only on ETV Win. రక్తం. వర్షాకారికి బ్లడ్ ఉందేంటి? అత్తయ్య, ఏంటి చూస్తున్నారు? వర్ష, నువ్వు కారులో బయటకెళ్ళావా? అవునత్తయ్య, కార్ సర్వీసింగ్కి ఇద్దామని వెళ్ళాను. అవునా? అక్కడికి వెళ్ళాక సర్వీసింగ్ చేసే కార్లు చాలా ఉన్నాయి. ఇంకో రోజు రమ్మంటే వెనక్కి వచ్చేసాను అత్తయ్య. ఆన్లైన్లో సర్వీసింగ్ ట్రాక్ బుక్ చేయలేదా? లేదత్తయ్య, సడన్ గా కార్లో బ్యాడ్ స్మెల్ వస్తుంటే సర్వీసింగ్కి ఇద్దామని అనిపించి డైరెక్ట్గా వెళ్ళాను. ఎవరినైనా దారిలో యాక్సిడెంట్ చేసావా? అదే, ఎందుకు అలా అడుగుతున్నారు? ఏం లేదు, కారు మీద ఈ రక్త మరకలుంటే అడిగాను. అదా, సడన్ గా కుక్ వచ్చి కార్కి ఢీ కొట్టింది. నా తప్పేం లేదు, అక్కడికి బ్రేక్ వేశాను. బ్యాడ్ లక్. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి కదా, ఏదైనా ప్రాణమే కదా. అయ్యో, నా డ్రైవింగ్ పర్ఫెక్ట్ అత్తయ్య. ఏదో ఫస్ట్ టైం ఇలా జరిగింది. అమ్మయ్యా, అత్తయ్యకి డౌట్ రాలేదు, ఏదో మేనేజ్ చేశాను. శంకర్, వర్షా కారు ఎన్ని గంటలకు బయటకెళ్ళిందో ఏమైనా చెప్పగలవా? 3 గంటల క్రితం వెళ్ళారమ్మా. ఇంటికి ఎప్పుడొచ్చింది? గంట అయిందమ్మా. సరే. అత్తయ్య, బాగా టైర్డ్ అయినట్టున్నారు, జ్యూస్ చేసి తీసుకురానా? వద్దొద్దు, అవసరం లేదు వర్ష. అలాగే అత్తయ్య. ఏంటి అత్తయ్య నా వైపు అదోలా చూస్తుంది? ఆ వీడియో కిరణ్ దగ్గర ఎందుకుంది? కృష్ణ చాటుకెళ్ళి ఎందుకు ఏడుస్తున్నాడు? అసలు కిరణ్కి యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఈ 3 విషయాలు తెలిస్తే కృష్ణ వర్షల 3 ముళ్ళ మిస్టరీ బయటపడుతుంది. అది కాదు ప్రియా, అతను 10 లక్షల డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా ఇస్తానంటే ఎందుకు వద్దన్నావు? గిఫ్ట్లు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. పెళ్లి ఇష్టం లేకుండా చేసుకుంటున్నావు, నెక్లెస్ గిఫ్ట్గా తీసుకోవడానికి తక్కువలో ఇష్టం ఉండాలా? లేకపోతే ఏంటి? ఆ పిచ్చోడు పెళ్లికి ఇంకా టైం ఉన్నా సరే నీకోసం కాస్ట్లీ గోల్డ్ తాళి కొన్నాడు. వాడి మీద కొంచెం కూడా జాలి లేదా? ఒక హగ్గు, ఒక ముద్దు ఇస్తే నీ సొమ్మేం పోతుంది?
ఈ సొత్తంతా వాడిదే కదా. అనవసరంగా నన్ను రెచ్చగొట్టుకు. ఏ రెచ్చగొడితే ఈసారి ఎక్కడికి వెళ్తావు? 2 రోజులు కృష్ణతో లాంగ్ డ్రైవ్ వెళ్తావా? కృష్ణ పేరెందుకు పదే పదే తీసుకొస్తున్నావు? అంటే ఇంకా వాడిని మర్చిపోలేదా? అవునులే, సుఖం ఒకరికి, పెళ్ళి ఇంకొకరికి. నీ యాంగిల్ బాగుంది ప్రియా. నోటుకొచ్చినట్టు వాగావంటే మర్యాదగా ఉండదు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఈ తాలిబొట్టు బాక్స్ మీదే అనుకుంటాను. అవునండి, నాదే. ఇలాంటివి జాగ్రత్తగా చూసుకోవాలి. పవిత్రమైన తాళి కదా. నిజమే సార్. పవిత్రమైన ఈ తాళిని మిస్ చేసుకుంటుంటే సెంటిమెంట్గా లైఫ్ లాంగ్ బాధపడేవాడిని. ఎందుకంటే ఫస్ట్ నైట్కి లైసెన్స్ ఇదే కదా. ఫస్ట్ నైట్ కాదండి, భార్యాభర్తల 100 ఏళ్ల జీవితానికి ఈ తాళి పవిత్ర బంధాన్ని వేస్తుంది. అవన్నీ నాకు తెలీదు. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టడానికి ఈ తాళి ఇంపార్టెంట్. సరే, బాయ్ అండి. సీ యూ. ప్రియా, ప్రియా, ప్రియా ఎక్కడా? నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటే తను కార్ దగ్గరికి వెళ్ళింది. నువ్వు ఇక్కడ షాపింగ్కి వచ్చావా? నా సంగతి సరే, నువ్వేంటి ఇక్కడ? ఈ పక్కనే చిన్న పనుండి వచ్చాను ప్రియా. మాధవి, ఒకసారి అటు చూడు. ఎవడు వాడు? బాయ్ ఫ్రెండా, లవరా? నాకెందుకో అనుమానంగా ఉంది. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. ప్రియా ఫస్ట్ స్టాండే కదా? విజయ్, ఒక్క నిమిషం నేను చెప్పేది వింటావా? ముందు అతనెవరో చెప్పు. ప్రియా పనిచేసిన ఆఫీస్ ఎండి. అతని గురించి విన్నాను. వాడు గతంలో ఆఫీస్లో ప్రియతో ఏమైనా అఫేర్ పెట్టుకున్నాడా? నువ్విలా మాట్లాడడం ఆ కృష్ణ వింటే నీ గురించి ఎంక్వైరీ చేయిస్తాడు. నువ్వు క్రిమినల్ అని ప్రియకి చెప్పి పెళ్లి ఆపేస్తాడు. అతను ధర్మతేజ గారి అబ్బాయి. ఆఫీస్ వాళ్లను కన్న బిడ్డల్లా, సిస్టర్లా చూసుకుంటారు. అంతేనా? ఈజ్ ఇట్ ట్రూ? యా, ఇట్స్ ట్రూ. ఆ నిశ్చితార్థం ఏమైంది ప్రియా? లగ్న పత్రికలు రాసుకున్నారు. వచ్చే వారం పెళ్లి. ఏ మాధవి, వాళ్ళిద్దరిని చూస్తుంటే ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేనంత క్లోజ్గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఏంటి, జైల్లో సైకాలజీ నేర్పించారా? నా అనుమానం నిజం. వాళ్ళిద్దరూ డెఫినెట్గా లవర్సే. ఇంకాసేపుంటే వాళ్ళిద్దరికి ఫస్ట్ నైట్ కూడా అయిపోయిందంటావు. జైల్లో నేను నాటకాలు వేశాను.
అనుమానం మొగుడు వేషానికి ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. ఇట్స్ ట్రూ. అనుమానానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నువ్వు మాట్లాడుకో. ప్రియా, ప్రియా, అతన్ని నీకు కాబోయే హస్బెండా? అవును. నేను వెళ్తాను. మలుపులుంటాయని తెలుసు, ముగింపుంటుందని తెలుసు, ముగింపుతో మొదలయ్యే ఈ కథ ఎవరికి తెలుసు? బ్రతుకు ఉంటుందని తెలుసు, చావు ఉంటుందని తెలుసు, చావులా బ్రతకడమన్నది ప్రేమికులకే తెలుసు. ఆ త్యాగమే చలించెనే, చేసిన త్యాగానికి ఈ ప్రేమనే తరించెనే, ఈ ఇద్దరి ప్రేమకి కలిసుండడమే ప్రేమంటే కాదంటూ ఈ జంట హృదయంలో వెలిగించిందే చితి మంట. కడదాకా కలిసుండటమే బ్రతుకంటే కాదంటూ కథగా జీవిస్తామన్నది ఈ జంట. కార్తీక ప్రేమిస్తోంది అని చెప్పగానే వెళ్ళి కళ్యాణ్తో మాట్లాడాను కృష్ణ. వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ కాబట్టి ఒకరికొకరికి అండర్స్టాండింగ్ ఉంటుంది. కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి. వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. అమ్మా, నీ నిర్ణయమే నా నిర్ణయం. మీ నాన్నగారికి కార్తీక ప్రేమ పెళ్లి గురించి మొత్తం చెప్పాను. చాలా సంతోషపడ్డారు. కార్తీక పెళ్లి టైంకి నాన్న కోలుకుని వస్తే బాగుంటుంది. ఈ పిల్ల ఆయన చూడాలమ్మా. హెల్త్ కండిషన్ బాగా బెటర్ అయిందని సంబోధరి గారు చెప్పారు. కార్తీక పెళ్లి మీ నాన్నగారి చేతుల మీదుగానే జరుగుతుంది. అయినా ఇప్పుడు కళ్యాణ్తో నేనేం మాట్లాడాలమ్మా? అదేంట్రా, చెల్లి పెళ్లి గురించి అన్నయ్యవి నువ్వు ముందుండి మాట్లాడాలి కదా. నువ్వున్నావు కదమ్మా, ఇంక నేనేం మాట్లాడాలి? కార్తీక గురించి అడుగు. వాళ్ళెలా ప్రేమించుకున్నారో అడుగు. పెళ్ళెలా చేసుకుంటున్నారు అని ఒక ఒపీనియన్ తీసుకో. ఇవన్నీ కాబోయే బావమరిదిగా నువ్వు అడిగి తెలుసుకోవాలి కృష్ణ. అర్థమైందా? అలాగేనమ్మా. నమస్తే మేడం. నమస్కారం కళ్యాణ్. మా బాబాయ్ సుబ్బారావు గారు మేడం. నమస్తే రాణమ్మ. నమస్కారం అండి. రాణమ్మ కాదు, రాణమ్మ గారు. మన వియంకులు నా కాబోయే అత్తయ్య గారు బాబాయ్. నమస్కారం రాణమ్మ గారు. నమస్కారం అండి. వాళ్ళ అబ్బాయి కృష్ణ. ఇప్పుడు మహేష్ బాబు అన్నావు కదరా? బాబాయ్ మీరు మర్చిపోయారు, నేను చెప్పింది కృష్ణ అనే. అమ్మా ఏమనుకోకండి, నా భార్యతో వేగి వేగి నాకు కొంచెం మతిమరుపు వచ్చిందిలే. వదిన గారు ఎక్కడన్నయ్య గారు? తను మా కూతురు డెలివరీకి వెళ్ళిందమ్మా. నిశ్చితార్థం కల్లా వచ్చేస్తుందిలే. మీరు లోపలికి రండి. రండి రండి మేడం. రండమ్మా, కూర్చోండి. కూర్చోండి. సుబ్బారావు గారు, మీ అబ్బాయి మీతో అన్ని విషయాలు చెప్పుంటాడు. ఇక పెద్దలం మనమే ఒక నిర్ణయం తీసుకోవాలి. అవునమ్మా, వీడి ప్రేమ విషయం చెప్పగానే నేనేం అడ్డు చెప్పలేదు. వీడి అమ్మా నాన్న అంటే మా అన్నయ్య వదినలో వీడు చిన్నప్పుడే చనిపోతే వీడిని నా పెద్ద కొడుకుగా పెంచాను. పోలీసు ఉద్యోగం చేయాలన్నది వాడి కళ. వాడి కళ తగ్గట్టుగానే వాడిని చదివించాను కూడా. వాడి ఇష్టాన్ని నేను ఏది కాదనలేదు కూడా.
అది సంగతి. చాలా సంతోషమండి. ఈ కాలంలో మీలాంటి వాళ్ళు ఉండడం చాలా అరుదు. అబే అదేం లేదమ్మా, నేను కూడా చాలా స్వార్థపరుణ్ణే. ఏంటి అలా చూస్తున్నారు? నేను పోతే నాకు తలకొరువు పెట్టాలన్న స్వార్థంతోనే వాణ్ణి పెంచాను. అది సంగతి. మీరు భలే మాట్లాడుతున్నారు సార్. ఇంకా సారెందుకు బాబు, మామయ్య అని పిలు. అమ్మాయి ఫోటో చూపించమంటే వీడు సిగ్గుపడుతున్నాడు. మీరైనా చూపిస్తారా? అదేంటి డైనమిక్ ఎస్ఐ, మీరు కూడా సిగ్గుపడతారా? అది సంగతి. వీడు చిన్నప్పటి నుంచి అంతే. చదువులో ఫస్ట్ కానీ అమ్మాయిలతో మాట్లాడాలంటే మాత్రం తెగ సిగ్గుపడిపోతాడు. అయినా వీడు లవ్ చేశాడంటే నేను నమ్మలేకపోతున్నానమ్మా. బాబాయ్ చిన్నప్పటి విషయాలు ఇప్పుడు ఎందుకు? పేరుకే అంకుశం రాజశేఖర్లా ఉంటాడు కానీ ప్రేమ దగ్గర మాత్రం సుస్వాగతంలో పవన్ కళ్యాణ్ టైపు బయటపడ్డు. అది సంగతి. మహేష్ బాబు. బాబాయ్ పేరు మర్చిపోయినట్టున్నావు. తన పేరు కృష్ణ. సారీ బాబు, నాకు కొంచెం పేర్లు మర్చిపోయే మతిమరుపు ఉంది, ఏమనుకోకే. పర్లేదు సార్, పర్లేదు. మళ్ళీ సారేంటి? అయ్యో సారీ 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 మామయ్య. అలా అన్నావు బాగుంది. వీడు ప్రేమించిన అమ్మాయి ఫోటో చూపించమంటే ఇప్పటిదాకా చూపించలేదు. ఒక్కసారి అమ్మాయి ఫోటో చూపిస్తారా? బాబాయ్ 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 నేను చూపిస్తాను. అరే ఫోన్ ఆగాగు, కళ్యాణ్, నా దగ్గర ఫోటో ఉంది, నేను చూపిస్తాను. ఇదిగోండి, కుడివైపు నున్న అమ్మాయినే మీ అబ్బాయి ప్రేమించాడు. తనే పెళ్లి కూతురు. కుడివైపు అమ్మాయి మాత్రం మహాలక్ష్మిలా ఉంది. అది సంగతి. మీలాంటి పెద్ద కుటుంబం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం నిజంగా మా వాడి అదృష్టం రాణమ్మగారు. నిజం చెప్పాలంటే ఆ అదృష్టం మా అమ్మాయిదండి. కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తిని తను ప్రేమించింది. త్వరలో పెళ్లి ముహూర్తాలు చూసి మీ కబురు పెడతాను సుబ్బారావు గారు. అలాగేనమ్మా, మీ కబురు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కృష్ణ, నువ్వేమైనా మాట్లాడతావా? నేను మాట్లాడడానికి ఏముందమ్మా, ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్ళయ్యాక నా చెల్లెల్ని సంతోషంగా చూసుకుంటే అదే చాలు. మీ చెల్లెలు పుట్టిల్లు కూడా మర్చిపోయేలా చూసుకుంటాను, ప్రామిస్. అంతొద్దు కళ్యాణ్, కాస్త మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎంతైనా కూతురు మీద ప్రేమతో పట్టు వదలరుగా తల్లులు. ఒకసారి అబ్బాయిని తీసుకుని మీరు కూడా మా ఇంటికి రండి, అమ్మాయిని చూసినట్టుంటుంది. అలాగేనమ్మా. అరే పవను. బాబాయ్ నా పేరు కళ్యాణ్. అదేలేరా, అదే ఆ అమ్మాయి గురించి ఏదో అడుగుదాం అనుకున్నాను రా, మర్చిపోయాను. పర్లేదు, గుర్తొచ్చాక అడుగు, నేను చెప్తాను. సర్లే. కృష్ణ, ఇక బయలుదేరదామా? అలాగే అమ్మా. కంగ్రాచులేషన్స్ బావగారు, మా ఫ్యామిలీలోకి మీకు గ్రాండ్ వెల్కమ్. థ్యాంక్స్ కృష్ణ. మా సిస్టర్కి ఏం చెప్పమంటారు బావగారు? బాబు, అలా డైరెక్ట్గా అడిగేస్తే ఏం చెప్తాడు? అమ్మాయిలా సిగ్గుపడటం తప్ప చూడండి ఎలా సిగ్గుపడుతున్నాడు. అవునవును, బాగా పడుతున్నారు. పెళ్లికి ముందు సీక్రెట్ గా కలవడాలు, గంటలు గంటలు ఫోన్లు మాట్లాడుకోవడాలు కాస్త తగ్గిస్తే మంచిది. అమ్మా, ఇది వార్నింగా? స్వీట్ వార్నింగ్లే అల్లుడు. సుబ్బారావు గారు, మీరేదో అమ్మాయి గురించి అడగాలి అన్నారు, గుర్తొచ్చిందా?
ఇంకా గుర్తు రాలేదమ్మా, గుర్తొచ్చాక అడుగుతానులే. సరేనండి, ఇక మేము బయలుదేరుతాం. అలాగేనమ్మా. అబ్బా ఒక్క నిమిషం అమ్మా, మర్చిపోయాను. జ్యూస్ ప్రిపేర్ చేసి తీసుకొస్తాను, తాగేసి వెళ్తురు గాని. అరే ఇప్పుడేం వద్దులేండి, ఇంకో రోజు స్వీట్తో అందరి నోరు తీపి చేద్దాం. అలాగే. వస్తామండి. వస్తాం కళ్యాణ్. సరే మేడం, వస్తాను. బాయ్. రేయ్, ఇప్పుడు గుర్తొచ్చిందిరా, నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరేంట్రా? కావేరి. నేను అడగాలనుకున్నది కూడా పెళ్లి కూతురు పేరేరా? అది సంగతి. రేయ్, కావేరి చాలా బాగుందిరా. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను కళ్యాణ్ వాళ్ళ బాబాయ్తో మాట్లాడాను, పెళ్లికి ఒప్పుకున్నారు. కళ్యాణ్ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుని కబురు పెడతానని చెప్పొచ్చాను. లవ్ యూ అమ్మా.